ఆహా, నా మామిడి చెట్టు ఎంత అందంగా ఉంది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా తీపిగా ఉంటాయి. అయ్యో, నిన్న చాలా పండ్లుండేవి. ఇక్కడ ఎవరో దొంగతనం చేస్తున్నారు. ఈరోజు దొంగని పట్టేస్తాను. ఎవరూ లేరు. ఇప్పుడు పండ్లు తీసుకెళ్తాను. ఈ పండ్లు చాలా తీపిగా ఉంటాయి. ఆహా, దొంగ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఒక తెలివైన ప్లాన్ చేస్తాను. రామన్ ఒక హెచ్చరిక బోర్డు పెట్టాడు. అయ్యో, విషపూరితమా? ఇది భయపెట్టడానికి పెట్టిన బోర్డు అయి ఉంటుంది. ఇన్ని పండ్లు తీసుకెళ్తాను. ఇప్పుడు నిజం బయటపడుతుంది. ఇక్కడ విషపూరితమైన పండ్లు తిన్నవారుంటారు. అయ్యో, ఎవరా పండ్లు తిన్నారు? అయ్యో, అందరూ నన్నే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? రామన్ 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 రాన్! ఏమైంది రాము? నేనే మీ మామిడి పండ్లు దొంగిలించాను. నిజం చెప్పడం మంచిదే. అయితే ఆ మామిడి పండ్లు విషపూరితమా? లేదు రాము, అది ఒక తెలివైన ట్రిక్ మాత్రమే. దొంగని పట్టుకోవడానికి ఆ బోర్డు పెట్టాను. క్షమించు రామన్, ఇకపై దొంగతనం చేయను. అడిగితే నేను సంతోషంగా ఇస్తాను. ధన్యవాదాలు రామన్. తెలివి ఉంటే సమస్యలను శాంతిగా పరిష్కరించవచ్చు.